నన్ను మీరు ఏమనుకుంటున్నారు? పేతురు అన్నాడు, నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు. వెంటనే ఆయన మాట్లాడుతూ, ఈ సంగతి నీకు నరుడు కాదు, పరలోకముందున తండ్రియే నేను బయలుపరిచాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పొరపాటుగా మనం ఏమనుకున్నామంటే పేతురు అనే బండ మీద దేవుడు సంఘాన్ని కడుతున్నాడు అనుకున్నాం. ఇది పొరపాటు మాత్రమే. ఎందుకు ఇది పొరపాటు అంటే, పేతురు అనే మాటకు అర్థం బండ కాదు. పేతురు అనే మాటకు అర్థం రాయి. స్క్రీన్ మీద రాయిని చూద్దామా? చూడండి ఒకసారి, రాయిని చూడండి. అరచేతిలో చిన్నగా కనబడుతుంది. ఏమిటిది? ఎప్పుడైనా మీరు భోజనం చేస్తున్నప్పుడు మీ నోట్లోకి రాయి వచ్చిందా, బండి వచ్చిందా? అవ్వ, బండి వచ్చింది అంటారు ఎవరైనా? రాయి అంటారు. ఎందుకంటే పళ్ళ కింద చాలా చిన్నగా ఉండేదాన్ని రాయి. చేతిలో పట్టుకోగలిగే చిన్నదాన్ని, కానీ 2 చేతులతో పట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని ఏమంటారు? బండను కూడా చూడండి. దీన్ని ఏమనాలి? దాన్ని ఏమనాలి? పేతురు అంటే ఏమిటి? మరి ఈయన దేని మీద కడతానన్నాడు సంఘం? మరి పేతురు అనే బండ ఎట్లయింది? పేతురు అంటే రాయి కదా, బండ కాదు కదా. పైగా నీ బండ మీద అనలేదు దేవుడు. నీ బండ అనే మాటే లేదు. ఇప్పుడు స్క్రీన్ మీద వాక్యం చూద్దాం. నీ బండ మీద అనలేదు. నీ బండ కాదు, ఈ బండ. వాక్యం చూపించినానా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమన్నాడు? ఈ బండ మీద. నీయా, ఈయా? ఎస్. ఇంకొక వచనం 17, 18. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. చాలు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఈ బండ ఉందా, నీ బండ ఉందా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? తండ్రి నీకు ఏ సంగతులైతే బయలుపరిచాడో పేతురు, ఆ బయలుపరచబడ్డ సంగతుల మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను. దైవ ప్రత్యక్షత మీద సంఘం కట్టబడుతుంది. ఏంటా దైవ ప్రత్యక్షత? క్రీస్తును గూర్చిన జ్ఞానం. క్రీస్తును గూర్చిన జ్ఞానము పైన సంఘం కట్టబడుతుంది. అందుకే క్రీస్తు యేసే బండగా పిలువబడ్డాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండ పేతురు కాదు. కొంచెం పొరబడ్డాం మనం. పుట్టక ముందు నుంచి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు పుట్టక ముందు నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి పేతురు అనే బండే అనే నమ్మకం ఉండింది. కానీ లేఖనం ఏం చెప్పిందో దాన్ని నమ్ముట వల్లనే జీవం మనలో ప్రవాహం చేస్తుంది. నా దేవుని ఉద్దేశం ఏమిటంటే పేతురు మీద సంఘం కట్టాలని కాదు, క్రీస్తు మీద సంఘం కట్టాలని. క్రీస్తు దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాడు. క్రీస్తులో దైవత్వం అంతా నివాసం చేస్తుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానము మనకు కలిగినప్పుడు మనం కట్టబడతాం. ఈ మాట ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఎలాగు నియమించెను? ఆ పై వచనంలో మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో. అది సంగతి. ప్రైజ్ ద లార్డ్. కుమారుని గూర్చిన జ్ఞానం దొరికితే మనం సంపూర్ణులం అవుతాం, కట్టబడతాం. స్క్రీన్ మీద నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. చూడండి ఒకసారి, స్క్రీన్ మీద నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. మనం ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16, 17 ప్రకారంగా కొన్ని వచనాలు చదువుకొని ఈ బండ అన్నాం. నెక్స్ట్ పిక్చర్ చూడండి. నెక్స్ట్ చూడండి, రాయబడింది ఏంటో చూడండి. పేతురు. చదవండి ఒకసారి అందరు. అది పేతురు ఈ బండ అన్నాడా, నీ బండ అన్నాడా? ఇంకొకసారి నేను డబుల్ ఎంఫసైజ్ చేస్తున్నాను. అది పేతురు అనే బండ కాదు, దేవుని జ్ఞానం అనే బండ, బయలుపరచబడ్డ ప్రత్యక్షత అనే బండ, సత్యము అనే బండ. అందుకే క్రీస్తు అనే బండ అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. కాబట్టి క్రీస్తు అనే బండ మీద కట్టబడతాయి. ఈ సత్యము తెలిసినందుకు, నెక్స్ట్ పిక్చర్లో చూడండి, ఈ సత్యము తెలిసినందుకు పేతుర్ని ప్రభు ఏమన్నారంటే, నీవు ధన్యుడవు పేతురు, నీవు
ధన్యుడు. నిజమే, సత్యము ఎవరికి తెలుస్తుందో వారు ధన్యులు, వాస్తవం ఎవరికి తెలుస్తుందో వారు ధన్యులు. సత్యం తెలియకపోతే మనం అన్యులం, సత్యం తెలిసింది కాబట్టి మనం ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, బైబిల్ గ్రంథంలో సంఘం నూతన యెరూషలేము పట్టణంతో పోల్చబడింది. చూపించండి ఒకసారి స్క్రీన్ మీద. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ప్రకటన గ్రంథంలో మనకు దీని గురించిన వివరణ ఉంది, యెషయా గ్రంథంలో కూడా దీని గురించిన వివరణ ఉంది. 12 గుమ్మములను గూర్చి రాయబడింది కదా, 12 పునాదులను గూర్చి రాయబడింది. పట్టణము చౌకమైనదిగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ సంపూర్ణ సువర్ణ ఆకారం, ఈ మిక్కిలి శ్రేష్టమైన ప్రణాళిక దేని మీద కట్టబడుతుంది? బండ మీద కట్టబడుతుంది. ఇప్పుడు నేను మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. సంఘం కట్టబడుతుంది బండ మీద అనుకున్నాం కదా. నెక్స్ట్ పిక్చర్ చూడండి ఒకసారి మీరందరూ. నేను దీంట్లో క్వశ్చన్ వేసాను, సంఘం దేనిపైన కట్టబడినది? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాట ప్రకారం దేని మీద ఉండాలి కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏ ప్రకారం మనం బండ మీద కట్టబడుతుందని చెప్పాం? మత్తయి 16:18 ప్రకారం బండ పైన కట్టబడింది అని నమ్ముతున్నాం, అవునా? అయితే ఎఫెసీ పత్రిక 2:20కి వచ్చేసరికి ఆ నమ్మకంలో దేవుడు ఇంకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఇప్పుడు క్రీస్తు ఎవరంట? రాయి. అక్కడ బండ అంటే నేనేం చెప్పాను? ఆ బండ క్రీస్తే అనే మాటను ఆధారం చేసుకుని క్రీస్తు మీదే బండ సంఘం కట్టబడుతుందని చెప్పేశాను. ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తుని లేఖనం ఏమని పిలిచింది? రాయి అని పిలిచింది. కిరణ్ పాల్ గారు ఇక్కడ రాయి అని ఉండగా మీరు బండ అని ఎలా అభివర్ణిస్తున్నారు అనే ప్రశ్న ఎప్పటికైనా మీకు వస్తుంది. ఇప్పుడే నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. క్రీస్తు పరమందున్నప్పుడు ఆయన బండ, కానీ ఆయన ఈ లోకంలో జనులలో జన్మించాల్సి వచ్చినప్పుడు ఆయన రాయి అని పిలువబడ్డాడు. నెక్స్ట్ పిక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది. సంఘము కట్టబడింది బండ పైననా పునాది పైననా అనే ప్రశ్న వేసుకుంటే క్రీస్తు, నెక్స్ట్ పిక్చర్లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని ఎందుకు పిలువబడాల్సి వచ్చింది? మీరు నెక్స్ట్ పిక్చర్ చూస్తే మీకు బండ రాయి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. చూడండి, ఒకవైపు బండ, ఒకవైపు రాయి. ఇప్పుడు క్రీస్తు దేనితో కూడా పోల్చబడ్డాడు? నెక్స్ట్ పిక్చర్లో ఆయనే బండ, ఆయనే రాయి. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లో మీరు చూస్తారు, ఏ సందర్భంలో బండ అని పిలవాలి క్రీస్తుని, ఏ సందర్భంలో రాయి అని పిలవాలి అంటే నెక్స్ట్లో చాలా క్లియర్గా ఉంటుంది. కొండ నుండి బండ వస్తుంది. ఎవరికైనా అభ్యంతరమా ఈ మాట? కొండ నుండి బండ వస్తుంది. కానీ ఈ కొండ తండ్రితో పోల్చుదాం, కుమారుణ్ణి బండతో పోలుద్దాం. ఇప్పుడు కరెక్ట్గా పోలిక సెట్ అవుతుంది. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటే దేవుని తట్టు ఎత్తుతున్నాడు అని అర్థం కదా. ఏ కొండ మీద నుంచి దొల్లుకుంటూ వస్తుంది సహాయం? దేవుని దగ్గర నుండే వస్తుంది. కాబట్టి దేవుడే కొండ మనకి కదా. నీవే నా కొండ, నా కోట అని ప్రార్థనలు చేశారు కదా, గుర్తు చేసుకోండి. కాబట్టి తండ్రిని కొండతోనూ కుమారుణ్ణి బండతోనూ పోలుద్దాం. ఇప్పుడు మీకు సీక్వెన్స్ వస్తుంది. నెక్స్ట్, ఆ బండ రాయిలా వచ్చినందుకే ఇప్పటికీ లోకం ఆయన్ని గుర్తించలేదు, తృణీకరిస్తుంది. ఆ బండ కానీ బండలాగే వచ్చుంటే గడ 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 వణికిపోయేది లోకం. ఎందుకు తొందర? వస్తాడు రెండోసారి బండలాగే, బలమైన శక్తిగా వస్తాడు, రాజులకు రాజుగా వస్తాడు, అందరూ చూసేటట్లు మేఘారుడై వస్తాడు. ఆయన అక్కడ ఎలా ఉన్నాడో అలాగే వస్తే లోకం గుర్తించాలనుకుంది. కానీ ఆయన ఎలా వచ్చాడు? రాయిలాగా వచ్చాడు. రాయి ఎక్కడి నుండి వస్తుంది? కాదు, ఇసుక నుండి వస్తుంది. ఓహో, మీ ప్లాన్ అదా? బండను పగులు కొడితే చిన్న చిన్న రాళ్ళు అవుతాయని. బంగారు కొండలు. నేనేమో అసలు నిర్మాణం గురించి మాట్లాడుతున్నాను. ఇసుక నుండి రాళ్ళు పుడతాయి. స్క్రీన్ మీద ఇసుక నుండి రాయి వస్తుంది. ఇప్పుడు ఇసుక నుండి రాయి వచ్చిందనే దాన్ని మనం ఎలా పోల్చుకుందాం? చాలా సింపుల్.
మనమందరం, ఈ లోక మనుషులందరూ ఇసుకతో పోలిక. నమ్మరా ఎవరైనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ లోకమంతా ఇసుకతో పోలిక, మనుషులందరూ ఇసుకతో పోలిక. అదేంటి సార్ అంత మాట అన్నారంటే, మరి అబ్రహాంతో ఏమన్నాడు ఆయన? మరి ఇప్పుడు నమ్మవా? సంతానాన్ని, ఈ లోక జనమును దేంతో పోల్చాడు ఆయన? ఇసుక రేణువులోని ఆకాశ నక్షత్రములని పోల్చాడు. మీరు చూస్తున్నారు చూడండి. ఇసుక అంటే జనములు, ఇసుక అంటే జనములు. కాబట్టి జనముల నుండి ఆయన వచ్చాడు కాబట్టి చిన్నగా కనబడ్డాడు. అందుకే ఆయనని ఏమని పోల్చారు? రాయి. అదే పైనుండి డైరెక్ట్గా వచ్చుంటే అబోయ్, ఆయన అసలు స్వరూపం అది, అసలు రూపం అది. ఆయన బండతో గుర్తించేవారు. అయితే వాస్తవానికి రాయి రూపము, అసలు స్వరూపము బండ. ఏమండి, ఈ రాయి అసలు స్వరూపం ఏమిటి? బండ. ఇప్పుడు చెప్పండి, ఈ బండ మీద అంటే క్రీస్తు అనే బండ మీద ఏం కట్టబడబోతుంది? సంఘం కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద సంఘం అంటే, దానికి నేను విడమర్చి చెప్పాలంటే ఏం చెప్పాను? క్రీస్తు జ్ఞానము పైన సంఘం కట్టబడుతుంది. క్రీస్తును గూర్చిన జ్ఞానము లేకపోతే ఆ సంఘం ఇసుక మీద కట్టబడినట్లే. చూడండి ఒకసారి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఎలా కట్టబడిందట? ఇసుక మీద. మీకు తెలుసా, బైబిల్లో యేసుప్రభు మాట్లాడుతూ అన్నాడు, నా ఈ మాటల ప్రకారం కట్టినవాడు బుద్ధిమంతుడు, వాడు బండ మీద తన పునాదిని. ఆయన మాటలకు వేరుగా కట్టబడితే అది ఇసుక మీద కట్టబడినట్లు. అందుకే చెప్తున్నాను, దేవుని జ్ఞానముతో కట్టబడితేనే అది బండ మీద కట్టబడుతుంది. విచిత్రం ఏమిటంటే, రెండు ఇల్లు నిలబడుతున్నాయి. ఇసుక మీద ఇల్లు నిలబడింది, బండ మీద ఇల్లు నిలబడింది. ఎప్పటి వరకు? వర్షం వచ్చి వరదలు వచ్చే వరకే నిలబడింది. ఆ తర్వాత ఇసుక మీద కట్టబడిందంతా కూలిపోయింది. బండ మీద కట్టబడిందేమో ఒకరోజు వరద వస్తుంది, ఒకరోజు వరద వస్తుంది. ఆయన రాకడలో అది తేలిపోతుంది. ఇసుక మీద కట్టబడిందేదో, బండ మీద కట్టబడిందేదో తేలిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను, మందిరానికి వచ్చేటప్పుడు మన ఆశీర్వాదాల వెంట పరిగెత్తకండి, మీరే ఆశీర్వాదంగా మారడానికి పరిగెత్తండి. దేవుని జ్ఞానమే మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. నేను మీకు చెప్పాను, ప్లాస్టిక్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం క్రీస్తు జ్ఞానంతో కట్టబడాలి. మందిరానికి వచ్చిన ప్రతిసారి క్రీస్తు జ్ఞానాన్నే వెతకాలి. అవును, బైబిల్ గ్రంథం నిండా క్రీస్తు జ్ఞానం ఉంచాడు. త్రియేక దేవుని మర్మము బైబిల్ గ్రంథం నిండా ఉంది. సర్వోన్నతమైన జ్ఞానం బైబిల్ నిండా ఉంది. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం మేము ఆదికాండాన్ని కొత్తగా ధ్యానించడం స్టార్ట్ చేసాం. మీకు తెలుసా, ఆదికాండము 3 అధ్యాయాలు సంవత్సరంన్నర ధ్యానం చేయాల్సి వచ్చింది. ఆదికాండము 3 అధ్యాయాలు ధ్యానించడానికి మాకు సంవత్సరంన్నర కాలం పట్టింది. అప్పటికీ పూర్తి అవ్వలేదు, కానీ అలా ముందుకు వెళ్ళిపోతూ వచ్చేసాం. 1 సంవత్సరం 7 నెలలు ఆదికాండం 3 అధ్యాయాలు ధ్యానించడానికి సరిపోయింది. అంత ఉన్నతమైన జ్ఞానం దేవుని గ్రంథంలో ఉంది. లేవియా కాండంలో దేవుని జ్ఞానము, దేవుని మర్మము, దేవుని నియమము, దేవుని రాజ్యనీతి, పరలోకంలో ఉన్న దేవుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనబడతాయి. సంఖ్యాకాండంలో జనుల లెక్క మాత్రమే కనబడుతుంది అనుకుంటాం మనం. అందులో కూడా మహాసత్యములు ఎన్నో దాచబడ్డాయి. ఒక లేవియా కాండం కోసమే 3000 పేజీల పుస్తకం నిర్మిస్తున్నాం. లేవియా కాండం ఒక్కదాని కోసం 3000 పేజీల పుస్తకం తయారవుతుంది. దానిని 9 భాగాలుగా విడదీశాం, 9 వాల్యూమ్స్గా విడదీశాం. ప్రభు చిత్తమైతే దాన్ని వచ్చే సంవత్సరం కానీ ఆ పై సంవత్సరం కానీ ఆ సెట్ మొత్తాన్ని విడుదల చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. మోకరించకుండా మనిషి తన సొంత జ్ఞానాన్ని పడితే ఇది కనబడదు. పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తే తప్ప మనకి ఏ విషయం అర్థం కాదు. మీకు తెలుసా, పరిశుద్ధాత్ముడు చూపిస్తే తప్ప మనకి ఏ విషయాలు తెలియవు, ఏ విషయం తెలియదు. మనకు పరిశుద్ధాత్మదేవుడు ఏదైనా చూపిస్తేనే తెలుస్తుంది, లేకపోతే మనకి ఏది అర్థం కాదు. ఈ రోజు నుంచి మనం దేవుని బతిమాలుకుందాం, ఈ రోజు నుంచి మనం దేవుని వేడుకుందాం. ప్రభువా, మా కన్నులు తెరువు, ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరువు అని అడుగుదాం.